ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రియులారా, గడిచిన దినాల్లో మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య విషయమై ఏ విధమైనటువంటి రిపోర్టు ఇంకా అందలేదు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ప్రవీణ్ గారి హత్య విషయమై ఆ జరిగినటువంటి కారణాలను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈలోపుగానే అజయ్ బాబు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, కుట్రలన్నిటినీ కూడా అరికట్టాలి అని ప్రభుత్వం వారిని మేము కోరుతా ఉన్నాము. దయచేసి గమనించండి, న్యాయం పక్షాన గలం విప్పుతున్న ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళను గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు, అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే క్రైస్తవులు న్యాయం కోసం పోరాటం చేయకూడదా? న్యాయం కోసం పోరాటం చేస్తే క్రైస్తవులని జైల్లో పెట్టిస్తారా? జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను అరికట్టేది ఎవరు? ప్రభుత్వం వారు దీని గురించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. క్రైస్తవులని ఈ విధంగా హత్య చేస్తూ క్రైస్తవులకి ఏమాత్రం కూడా భద్రత లేని పరిస్థితిలో మేమున్నాము. ప్రియులరా, క్రైస్తవులు కూడా దీన్ని గమనించండి. ప్రతి క్రైస్తవుడు కూడా దీని విషయమై శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరూ కూడా గలం విప్పి న్యాయ పోరాటం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అయితే మనము కూడా న్యాయం కోసమై పోరాడి న్యాయాన్ని మనము పొందుకోవాలి. రేపటి దినాన క్రైస్తవులు సమాజంలో నడవడానికి కూడా అవకాశం ఉండదు. క్రైస్తవుల్ని చాలా భయంకరంగా చిత్రహింసలు పెట్టే పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఇప్పుడే క్రైస్తవులు మేలుకొని తమ వంతు తాము బాధ్యత కలిగి అడుగులు ముందుకు వేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.